అందరికీ నమస్కారం. ఈరోజు మా యువత మీ అందరి ముందుకు రావడానికి గల కారణం ఈ సంవత్సరం ఏడాదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా సాగింది, యువతకి ఎటువంటి తోడ్పాటు అందించాడు అనేది కానీ, లేకపోతే ఈ సంవత్సరంలో యువతకి నిరుద్యోగ వృత్తి ఇవ్వడంలో కానీ, రాష్ట్రంలో దందాలు, దోపిడీలు, అక్రమాలు అనేది ఎక్కువైపోయిన అనే అంశాలపై మేము మాట్లాడదలుచుకున్నాం. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తే ముందు చూపుతో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో యువత అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనే విషయంలో రాష్ట్రాన్ని ముందుంచడంలో చాలా ఏకమయ్యారు. ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరంలో యువతకి ఎటువంటి తోడ్పాటు అందించారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో నిరుద్యోగ వృత్తి ఇచ్చి 2000 ఇచ్చి యువతకి నిరుద్యోగులకి తోడ్పాటును అందిస్తే ఈ ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకున్నాడు, ఎన్నో ప్రగాలు పలికాడు. 3000 ఇస్తాము మేము అధికారంలోకి రాగానే అన్నాడు. కానీ ఈ రోజున ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 కాదు కదా, కనీసం గతంలో ఉన్న 2000 ఇచ్చే పథకాన్ని కూడా రద్దు చేసేసాడు. మరియు ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పాడంటే ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో రాష్ట్రం మొత్తం తిరిగి ప్రతి విద్యా సంస్థల్లో జేబీఆర్ అనే సదస్సులు నిర్వహించాడు. ఈయన పార్లమెంట్ సభ్యుల్ని రాజీనామా చేపిస్తానని చెప్పి చివరికి కేంద్రం మెడలో ఉంచుతా అని అంశం కాడి నుంచి ఈయన మెడలో ఉంచే చాట దాకా వచ్చేసాడు. ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ఎటువంటి పరిశ్రమలు కానీ రాష్ట్రంలో తీసుకురాలేకపోయాడు. ఈయన తీసుకొచ్చిన పరిశ్రమలు ఏమైనా ఉన్నాయంటే మద్యం కల్తీ పరిశ్రమలు. వాటి తర్వాత చూసుకుంటే ఈ ప్రభుత్వం రాష్ట్రంలోకి గొప్ప ఉద్యోగ విప్లవం అనేది సృష్టిస్తామని చెప్పుకోగలిగారు. కానీ వీళ్ళు సృష్టించిన విప్లవం ఏముంది? వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వైన్ షాపుల్లో ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పారు. నిరుద్యోగులకి నువ్వు కల్పించాల్సిన ఉద్యోగాలు వాళ్ళ సమర్థతను తెలుసుకునే ఉద్యోగాలు అవ్వాలి, కానీ ఇలాంటి అసమర్థుల్ని తయారు చేసే ఉద్యోగాలు మాత్రం కాదని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలోని మంత్రి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 39,000 పైచిలకు పరిశ్రమల్ని 5,13,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పించారు గత ప్రభుత్వం అని చెప్పారు. కానీ మరి మీరు ఈ సంవత్సర కాలంలో ఎన్ని పరిశ్రమలు తేగలిగారనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తర్వాత అంశంలోకి వస్తే మీరు రాష్ట్రంలోకి పరిశ్రమలు తీసుకురాకపోగా మీ జేటాక్స్ లూటీ విధానాన్ని అమలుపరిచి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రాలకి పారదోలారు. దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాల్ని కల్పించేటటువంటి పరిశ్రమలు మీ అసమర్థ పాలన వల్ల, మీ చేతగాని తలం వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. మీరు కనీసం యువతకి తోడ్పాటు అందించాల్సింది పోయి మీరు చేసే తప్పిదాల వల్ల రాష్ట్రంలో యువత అనేక బాధలు పడుతున్నారు. మీరు గతంలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగానో లేకపోతే నవరత్నాల్లో భాగంగానే కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. వాటిలో చూసుకుంటే కొన్ని అంశాల్లో ప్రభుత్వంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తామన్నారు. మరి ఏమాత్రం భర్తీ చేయగలిగారనేది మీరు రాష్ట్రంలో ఉన్న మా యువతకి, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. తర్వాత అంశంలోకి వస్తే మీరు రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ విద్యాధరణ అనే పథకాన్ని మీరు పేరు మార్చారు, కానీ మీరు అనగారిన పేద ప్రజల పిల్లలకి ఉన్నత విద్య అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కేవలం మీ పిల్లలు మాత్రమే ఉన్నత విద్య అభ్యసించాలా? రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్య అభ్యసించకూడదా? ఎక్కడ విద్యావంతులు అయితే మీరు అసమర్థులని తెలిసిపోతుందనే భావంతో మీరు ఇలాంటి
ఇలాంటి పథకాలని నిర్వీర్యం చేస్తున్నారా? తర్వాత అంశాల్లోకి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐటీ విప్లవంతో రాష్ట్రంలోకి అనేక పరిశ్రమలు తేగలిగాడు. లులు కానీ, అదాని డేటా సెంటర్ కానీ, హెచ్ఎస్బిసి కేంద్ర కార్యాలయం కానీ, ఇలాంటి అనేక పరిశ్రమలు వచ్చినాయి. మీరు వచ్చిన తర్వాత ఒక్క పేరు చెప్పుకోగలిగిన పరిశ్రమ అన్నా తీసుకురాగలిగారా? రాష్ట్రంలో మీ వల్ల ఎంతోమంది నిరుద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. మీరు నిరుద్యోగులకి మీరు సాయం చేసింది లేకపోగా మీరు వాళ్ళ పొట్టగొట్టారు నిరుద్యోగ వృత్తి విషయంలో. తర్వాత అంశాల్లో చూసుకుంటే మీరు ఈ వైన్ షాపుల్లో కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, మీ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉద్యోగాలు కేవలం మీ విజయసాయిరెడ్డి గారు 90% మన కార్యకర్తలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నాడు. మరి 90% ఇచ్చాడంటున్నారు. మరి మీరు మీ పార్టీకి పనిచేస్తారు కానీ ప్రజలకు ఎందుకు పనిచేస్తారు? పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అన్నారు. కానీ ఇప్పుడు మీరు అమలుపరిచిన పథకాల్లో ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఒక్క పథకం కూడా పూర్తిగా సరిగ్గా జాగట్లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత వచ్చేస్తే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు ఉన్నారు, గౌరవనీయులు అన్నవతి శివకుమార్ గారు. మీరు అధికారంలోకి రావడానికి కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అన్నారు. గొప్ప విషయమే కాదనం. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను, లేకపోతే మీకు సంబంధించిన వారికి అనుకువగా లేరానో, మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో నుంచి వాళ్ళని పీకేశారా లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అది వాస్తవం కాదా? మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకు వాళ్ళని అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నుంచి ఎందుకు తీసేశారు? తర్వాత వస్తే మీరు ఈ రాష్ట్రంలో మీరు చేసిన దోపిడీలు, దందాలు, అక్రమాలు అనేకం. రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ మీరు యువతకి ఎట్లాంటి తోడ్పాటు ఇచ్చారనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకున్నారు. మరియు దాదాపు జనవరి 1 దాటి 6 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది. కనీసం క్యాలెండర్ కాదు కదా, నోటిఫికేషన్ విడుదల చేసిన దాఖలాలు కూడా లేకుండా పోయినాయి. ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు రాష్ట్రంలో జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి నిరుద్యోగులకి నైపుణ్యం కలిగించేందుకు తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. మీరు జిల్లాకు ఒకటి కాదు కదా, కనీసం రాష్ట్రంలో డెవలప్మెంట్ సెంటర్ కనుక నెలకొల్పగలిగారా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు రాష్ట్రంలో మీరు రాష్ట్రంలో వచ్చేసి అనేక పరిశ్రమలు మీరు పెట్టిన పరిశ్రమల్లో ఒక్కటి కూడా రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్లో గొప్ప పారిశ్రామిక పరిశ్రమలు ఒక్కటి లేవు. అన్నీ మీకు ట్యాక్సులు కట్టాయి కానీ, లేకపోతే మీ షేర్లు ఉన్నాయి కానీ, మీ వాటాలు ఉన్న పరిశ్రమలు తప్ప ఏదైనా ఉందా అని మేము అడుగుతున్నాం. మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సర కాలంలో మీరు కల్తీ మద్యం నిషేధం చేస్తా అన్నారు, కానీ మీరు దాన్ని చేయలేకపోయారు. యువతని అసమర్థులను చేయాలనుకుంటున్నారా? మీరు కల్తీ మద్యం విషయంలో ఆ షాపులకి ఉద్యోగాలు వేశారు, యువతను ఉద్యోగాలు వేశారు. అంటే యువతను మీరు ముందుకు బానిసలు చేయాలనుకుంటున్నారా, లేక అసమర్థులను చేయాలనుకుంటున్నారా? ఈ 72 ఏళ్ల చరిత్రలో దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మీ అంత అసమర్థ పాలకుడు అనే సీఎం దేశ చరిత్రలోనే ఎవరూ లేరు. భవిష్యత్తులో కూడా ఎవరు రారని మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు అప్పట్లో ఆంధ్రప్రదేశ్కి ఒక నియంత్రణ ఉండేవాడంట అనుకునేటట్టు పాలిస్తున్నారు. మీ ధోరణిని మార్చుకొని యువతకు తోడ్పాటు అందించి మీరు రాష్ట్ర యువతకి తోడ్పాటిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సర పాలన మీద చూస్తే ఇసుక దంద, భూదంద, అక్రమాలు, జే ట్యాక్స్లు, దోపిడీలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ఎంపీలు కానీ బయటకు వచ్చి చెప్తా ఉన్నారు మీ దండరాల గురించి, మీ అక్రమాల గురించి. దానికి మీరు చెప్పుకుంటున్న గొప్పలు ఏంటంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉందంటున్నారు. ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఇంకెవరిని ప్రశ్నిస్తారని మేము అడుగుతూ ఉన్నాం. మీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో అడిగే వాళ్ళని
లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ కేసులు పెట్టి యువతని విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అంటే మీకు ఎదురుగా మాట్లాడితే ఇబ్బందులకు గురి చేస్తారా? యువత రాష్ట్రానికి వెన్నుముక అంటారు. మీరు ఈ యువతని మీ అసమర్థ పాలనలు వల్ల యువతను అసమర్థులుగా తయారు చేసేసి రాష్ట్రంలో విద్యావంతులు అనేది లేకుండా తయారు చేయాలనే ఆలోచన మీలో ఉన్నట్టుంది. దాన్ని మార్చుకోవాలని మా యువత తరపున కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో మరియు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారికి మేము కోరేది ఏంటంటే, మీరు నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు తోడ్పాటు అందించాలి. గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈ సంవత్సర కాలంలో మీ ప్రభుత్వ పని ఎట్టుందంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు తయారైంది. చెప్పుకోవడానికి ప్రచారాలను ఖాళీ డబ్బాలో గులకరాలు వేసిన మాదిరి ఊపుతూ ఉన్నారు, ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా, లేకపోతే యువత విద్యావంతులు అవుతున్నారా, నైపుణ్యం చెందుతున్నారా, విద్యార్థులు అన్ని రకాలుగా విద్యావంతులు అవుతున్నారా అనేది మాత్రం మీరు అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యారని మేము భావిస్తూ ఉన్నాం. మీరు ప్రజలకి యువతకి ఎలాంటి తోడ్పాటు అందిస్తారనే విషయం పైన మీరు ప్రజలకి తెలియజేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చివరగా మీ పాలన ఈ సంవత్సర పాలన ఎలా కొనసాగుతుందంటే 3 అక్రమాలు, 6 దోపిడీలు, 32 పథకాల రద్దులు, 69 కోట్ల ముట్టకాలు అన్నట్టు సాగుతూ ఉంది. ఇదా మీరు చేసేది? గత ముఖ్యమంత్రి, మేము గొప్పగా చెప్తాం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గత ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించి ఒట్టించిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని మీ చేతికి అప్పు కుక్కల చింపిన ఇస్తర మాదిరి చేశారు. ఈ సంవత్సరంలో అలా చేశారు. ఇంకా 4 సంవత్సరాల్లో మేము ఎన్ని చూడాల్సి వచ్చిందో. ప్రజలు బయటకు వచ్చి మీ గురించి మాట్లాడంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. మీ రౌడీజానికి కానీ మీ దారుణాలకు కానీ. ఇది ఏమాత్రం సమంజసం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వారు మరియు వాళ్ళ మంత్రివర్గం తెలియజేయాలా ప్రజలకి, వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలా, ప్రజలందరికీ మనం మంచి చేయడానికి వచ్చామని. మీరు పార్టీ చూడమంటారు, కులం చూడమంటారు, మతం చూడమంటారు, కానీ మీరు చేస్తుంది ఏంటి? అన్ని రకాలుగా విభజించి పాలించాలని తయారవుతున్నారు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు తయారైంది. మీరు ముఖ్యమంత్రి గారు ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను మీరు పక్కన కట్టుబెడితే మీ నాయకులు మారతారు. మీరు మారకుండా మీ నాయకులు ఎలా మారతారు? మేము యువత తరపున ఒకటే అడగదలుచుకుంటా ఉన్నాం. మీరు యువతకి ఏ విధమైన తోడ్పాటు అందించగలుగుతారు, రాష్ట్రంలో యువతని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించగలుగుతారు అని మేము అడుగుతూ ఉన్నాం. మీరు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఆపారు అనే దాని మీద మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈ విధమైన ధోరణి మార్చుకొని ఈ 4 ఏళ్ళైనా పరిపాలన మంచిగా సాగించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ విధంగా మా యువత తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం అందరం జరిగే కన్నా వాళ్ళు జరిగితే అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, సోదరులకి, పార్టీ నాయకులకి, పెద్దలకి నా నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు యువత ఎన్ని కష్టాలు బాధలు పడుతున్నారో మన ప్రజానీకానికి, మన యువతకి తెలుసు. అదే నేపథ్యంలో ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద చూస్తే జగన్ గారు 4,500 కోట్ల బకాయిలు ఇప్పటికీ విడుదల చేయని పరిస్థితిలో ఉన్నారు. మరి తండ్రి పాలనకి తగ్గట్టుగా చేస్తానని ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పారు. అలాగే ఈరోజు అవన్నీ చూస్తే ఎక్కడా జరిగిన పరిణామాలు మనకు కనిపించట్లేదు. మరి ఈరోజు మనం చూసినట్టయితే షర్మిలమ్మ గారు మాట్లాడుతూ అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ జరిపలేదు అని. మరి చంద్రబాబు నాయుడు గారు జరిపకుండానే ఈరోజు అన్ని కాలేజీలకి ఫీజు బకాయిలు అప్ టు డేట్ చెల్లించినట్టు మీ ప్రభుత్వమే జీవో చెప్పింది. అలాగే అన్ని విధాల ఈ జగన్ ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి యువకులకి అట్లాగే యువ నాయకులకి రౌడీ రాజ్యంగా నెలకొల్పుతున్నారే తప్ప ఎక్కడ యువతలకి మంచి చేద్దాం అనే దీంతో లేరు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
2008, 2009లో మరి ఫీజు రియంబర్స్మెంట్ది అమలు చేశారు. అలాగే దాంతో ప్రకారం ఎన్నో కాలేజీలను స్థాపించారు. వాటికి ఎటువంటి లైసెన్సులు ఉన్నాయో లేదో అనేది మీకే వదిలేస్తున్నాం. అలాంటి కాలేజీల్లో విద్యార్థులందరినీ తీసుకొచ్చి 70%తో మీకు సర్టిఫికెట్లు ఇస్తామని ఆ రోజు చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఫీజు రియంబర్స్మెంట్తో ఎన్నో అవినీతులు చేసి ఈరోజు మరి జగన్ గారు, షర్మిలమ్మ గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడుతూ షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మరి వాళ్ళ అన్నగారైన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు 40,000 ఇస్తానని ఎలక్షన్ ముందు అందరికీ తెలియజేశారు. మరి ఎలక్షన్ తర్వాత ఏమైందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరో పథకం అమలు చేసి దాన్ని 20,000కు తగ్గించారు. మరి తగ్గించిన వాళ్ళు దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా మరి ఈరోజు చూసుకుంటే విద్యార్థి రంగం వాళ్ళు ఎన్నో ధర్నాలు చేస్తూ మరి ఈరోజు యువత మన ముందుకు తెలియజేస్తున్నారు. అలాగే నేటి వార్తాపత్రికలో చూసుకుంటే పీజీ విద్యార్థులకి 2 నెలలైనా కానీ మాటిచ్చి ఇప్పటికీ బకాయిలు అందించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. దీని మీద జగన్ గారికి చీమ కుట్టినట్టు కూడా లేదా అని మేము అడుగుతున్నాం. మనం చెప్పాల్సిన వస్తుంది.